హలో ఫ్రెండ్స్, చూడండి చపాతీలోకి పప్పు చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు పెసరపప్పు కడిగి పెట్టేసుకున్నాను. హాఫ్ ఎర్రగడ్డ వేసాను. ఒక్క మిరపకాయ తుంచి దాంట్లో గింజలు తీసేసి వేసాను. దీన్ని బాగా ఉడికించుకొని దాంట్లో తిరగమాత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, బాగా ఉడికిపోయింది. దీనికి ముద్దపప్పుతో బాగా ఎనుపుకొని తిరగమాత పెట్టాలి. తిరగమాత పెట్టేటప్పుడు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర వేసాను దాంట్లో. ఇప్పుడు దీంట్లో ఎర్రగడ్డ ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇదిగోండి నేను పెట్టుకున్నాను. తిరగమాత పెట్టేసుకుంటే చపాతీలోకి, అన్నంలోకి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. తిరగమాత పెట్టేసి దాంట్లో వేసేస్తాను. ఇదిగోండి, అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నంలో తినవచ్చు, పప్పులో తినవచ్చు, లాస్ట్ దోశలు కూడా తినవచ్చు మేడం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిని చూసి లైక్ చేయండి. నాకు కామెంట్స్లో పెట్టండి, మీకు ఏమేమి కావాలో ఒకసారి నాకు కామెంట్స్ చేయండి. కామెంట్స్ పెడితే దాంట్లో నేను తెలుసుకొని మీకు ఏమేమి కావాలో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.